సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వెనునాదయన్. శ్రీకృష్ణుడు పాండవులు వారి మిత్రపక్ష రాజులు చేసిన శంఖనాదములు భూమి ఆకాశములలో ప్రతిధ్వనించాయి. పాండవ వీరుల శంఖనాదములు విని కౌరవ వీరుల హృదయాలు బద్దలయ్యాయి. పాండవ వీరులు శంఖనాదాలే ఇంత భయంకరంగా ఉన్నాయి, ఇంకా వీరి యుద్ధం అస్త్రశస్త్ర విన్యాసము ఎలా ఉంటుందో అని మనసులో గుబులు పడ్డారు కౌరవ వీరులు. ఈ శ్లోకంలో ధార్తరాష్ట్రాన్ అనే పదం వాడారు. ఎందుకంటే కౌరవులంటే కురువంశమునకు చెందినవారు, పాండవులు కూడా కురువంశమునకు చెందినవారు కాబట్టి కౌరవులే. కానీ ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని సంతతి, వారి సైన్యము అని వాడినందువలనే పాండవులు వారి సైన్యం చేసిన శంఖనాదములు వాద్య ఘోషను విని ధృతరాష్ట్రుని పుత్రులు వారి అనుయాయులు సైన్యము భయంతో కంపించిపోయారని వ్యాసులు వారు ఇక్కడ చమత్కరించారు.